అందరూ మంచిగా రావాలని ఎంత మస్తు మంచిగా గ్యారెంటీ మంచిగా ఏంటంటే మా హోటల్లో మక్క గుడాలు పోతాం. మా మక్కల్ని ఇట్లా నానబెడతాం, ఎన్ని గంటలు నానబెడితే మక్క గుడాలు అవుతాయి అనే దాని గురించి ఇవాళ ముచ్చట. అయితే రేపు మక్కలు పోతాం అనగా ఇవాళ రాత్రి మేము ఒక బకెట్లో నీళ్ళు పోసి అందులో మక్కలు పోసి నానబెడతాం. మేము హోటల్లో కాబట్టి ఎక్కువ క్వాంటిటీ నానబోతాం. తెల్లారి ఆ మక్కల్ని 4 నుంచి 5 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత మేము కట్టెల పొయ్యి మీదనే మక్కలు ఉడకబెడతాం. అయితే ఆ మక్కలు ఉడకబెట్టేందుకని పెద్ద గంజు తీసుకొని అందులో సగం కంటే ఎక్కువ నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోసి మంచిగా మరుగుతున్న టైంలో కడిగిన మక్కల్ని అందులో పోస్తాం అన్నట్టు. పోసిన తర్వాత ఒక 2:30 నుంచి 3 గంటల టైం పడుతుంది మనకు పూర్తిగా మక్కలు ఉడకాలంటే. 2:30 నుంచి 3 గంటల టైం మనం ఒక 5 నిమిషాలకు ఒక్కసారి ఆ పొయ్యిని ఊత్తూనే ఉండాలి. ఎందుకంటే అది స్టవ్ కాదు కాబట్టి 24/7 మండది. మనమే 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి వచ్చుకుంటా మంట పెట్టాలా. ఇట్లా పెట్టిన తర్వాత మక్కలు 2:30 గంటలైనా ఉడుకుతాయి కదా. ఉడికిన వీటిని జల్లి గుల్లలన్నా లేకపోతే స్టీల్ ఇట్లా హోల్స్ ఉన్నదాన్నన్నా తీసుకొని అందులో పోయాలా. అందులో పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం అందులో చల్లటి నీళ్ళు పోయాలి. చల్లటి నీళ్ళు పోస్తే ఆ మక్కలకి గంజి అన్నది పట్టకుండా ఉంటుంది. అవి పొడిగా అవుతాయి. పొడిగా అయిన తర్వాత మా హోటల్ ఎక్కడుంది, మేము వీటిని ఎట్లా తాలిపెత్తాం ఏందన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటామని. నమస్తే, బాయ్.